అమ్మఒడిలో 80 లక్షలు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతీరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమామ వస్తున్నాడు, మీకు ఎంతమంది పిల్లలున్న చదివిస్తానికి 15,000 సంవత్సరానికి ఇస్తాడని చెప్పిన మాట వాస్తవం కాదా? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఈయన మాట్లాడింది, ఈయన సతీమణి భారతీరెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం 5 సంవత్సరాలకి 5 అమ్మఒడులు ఇవ్వాలి. 5 సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్ ప్రభుత్వం తల్లి ఒక్కరికే అమ్మఒడి, సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి స్ట్రైట్గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. పింఛన్లో ప్రతి లబ్ధిదారుడికి 30,000 ఎగ్గొట్టాడు. అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి 15,000 రూపాయలు, ఒక తల్లికి 5 సంవత్సరాలకి 75,000 రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 75,000 నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు, నష్టపోయినటువంటి డబ్బులు 75,000 రూపాయలు అమ్మఒడిలో, పింఛన్లో 30,000. అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అర్హులు 1 కోటి మంది పైనుంటే వీళ్ళ ప్రకటనలోనే 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ 18,000 రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ను మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కాపు మహిళలుంటే 30 లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే 2,20,000 మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత, ఎగ్గొట్టింది కొండంత, కొట్టేసింది కొండంత. ఈ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది. అమ్మఒడిలో ప్రతి తల్లి 75,000 రూపాయలు ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు. 5 అమ్మఒళ్ళు కానీ ఇప్పటికి ఇచ్చింది 3 అమ్మఒళ్ళే ఇచ్చాడు. ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు, అది ఎక్కడ ఇస్తాడో తెలీదు. 5 చేయూతలకి 3 చేయూతలే ఇచ్చాడు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు. 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి చేయూత 2 లక్షలు 3 లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు. కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు. ఇది కాక 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని? ఆర్బీఐ నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చిన భూములు, డబ్బులు ఏమైపోయినాయి? ఈరోజు నయవంచన చేశాడు. రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట. వాస్తవమా కాదా చెప్పాలి.